గుడ్ ఈవినింగ్. ఏంటి రోజా గారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు విన్నారా మీరు? విన్నానండి. అంటే రోజా గారు మాట్లాడే మాటలని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు? ఆవిడ వైఎస్ఆర్ సిపిఐ పార్టీ కాదా, లేకపోతే ఆవిడ కార్యకర్త కూడా కాదా? అంటే ఫస్ట్ మేము గుర్తించింది ఏంటంటే ఆవిడ ఒక మహిళ కాబట్టి కొంతైనా గౌరవం ఇవ్వాలి కాబట్టి గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఆవిడ పాపం సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆవిడ చేసిన విభిన్నమైన పాత్రలు అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఎంత కష్టపడి పైకి వచ్చారు ఏంటి అనేది దాన్ని మేము గౌరవిస్తాం. కాకపోతే ఆవిడ మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ మాట తీరు కానీ, ఆవిడ వాడుతున్న పదాలు కానీ అవన్నీ స్త్రీలోకం మొత్తం కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొన్న మాట్లాడిన మాటలు ఆవిడ నేరుగా చెప్పింది, తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే పవన్ కళ్యాణ్కి ఏం జరిగిందో, ఆ కుటుంబంలో ఏం జరిగిందో చూశారని చెప్పి ఇప్పుడేమో మళ్ళీ దాన్ని యూటర్న్ తీసుకొని వాళ్ళ అబ్బాయి గురించి అనలేదు, పవన్ కళ్యాణ్ గారి గురించి అనాలంటున్నాను అని చెప్పి చెప్తున్నారు ఆవిడ. పవన్ కళ్యాణ్ గారు బాగాలేదని చెప్పి ఎవరు చెప్పారు ఈవిడికి? ఆయనకి మొన్న 2 రోజులు బాగాలేదు. ఫీవర్ అనేది ప్రతి ఒక్కరికి సహజంగా వచ్చేదే. అండ్ ఆయనకి ఉన్న హెల్త్ ఇష్యూస్, ఆయన నిర్విరామంగా పనిచేస్తున్న విధానం కానీ, ఆయన పార్టీ పట్ల కానీ, అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని, అలాగే పంచాయతీరాజ్ శాఖ కానీ మిగతా శాఖలు కానీ ఆయన ప్రత్యేక దృష్టి సారించి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. తప్పనిసరిగా కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. కానీ దాన్ని కూడా వక్రీకరించి ఆవిడ మాట్లాడుతూ, రోజా గారు అలా మాట్లాడిన విధానం ఏదైతే ఉందో స్త్రీలోకం మొత్తం సిగ్గుపడే విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడకి మరి జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తున్నారా, లేకపోతే ఆవిడ సొంత స్క్రిప్ట్ ఆవిడ చదువుతుందా ఏంటి అనేది అంటే ఏం లేదు. ఆవిడ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తేనే పవన్ కళ్యాణ్ అనే ఆయన బయటకు వస్తాడు, దళితులు వెలేసినా పట్టించుకోవటం లేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, డర్టీ కేసులు పెట్టిస్తున్నారు, అమరావతిలో భారీ దోపిడీకి ప్లాన్ చేస్తున్నారు. ఇవి ఆవిడ మాట్లాడిన మాటలు. ఒకసారి వాయిస్ విందాము, ఒకసారి ప్లే చేయండి అమ్మా. బయట పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడుకి ప్రాబ్లం వస్తుందో అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం అనేది మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో మరి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పారు. మొన్న నేను ఆ విషయం గురించే మాట్లాడితే పాపం వాళ్ళ కొడుకు విషయంలో మాట్లాడానని దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం మీరు చూశారు. ఎప్పుడూ నేను చెప్తాను, భగవంతుడితో పెట్టుకోకూడదు. రాజకీయం కోసం భగవంతుడిని వాడుకుంటే భగవంతుడు మూడో కన్ను తెరిస్తే ఎలాంటి వాడైనా కూడా కష్టాలు చూడాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఇది బాబు సార్ భగవంతుడు జోలికి వచ్చారు కాబట్టి 151 నుంచి 11కి కుదించి మూల కూర్చోబెట్టారు. అది ఆవిడ తెలుసుకోవాలి. భగవంతుని నమ్ముకొని అతను నమ్మిన సనాతన ధర్మాన్ని అలాగే మిగతా మతాన్ని గౌరవించారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఒక వైసీపీ నాయకుడితో ఈ మధ్యన ఇంటర్వ్యూ అయినప్పుడు నేను ఇదే అన్నాను. మరి భగవంతుడు అన్నారు కదండి, ఈ రకంగా మాట్లాడితే మరి భగవంతుడు అన్నది గత 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారికి రాలేదా, లేకపోతే 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు భగవంతుడు చూపించాడు అనుకోవాలా అంటున్నారు. అంటే మీరు ఒకటంటే వాళ్ళు ఇంకోటి అంటారు. అవునండి. అంటే నేను అంటుంది, పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎవరికి లేకపోయినప్పటికీ వాళ్ళు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మాట్లాడతారు, అది ఓకే. కాకపోతే భగవంతుడు జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించరు అన్నదానికి మరి 151 సీట్లు వచ్చిన వాళ్ళు భగవంతుడిని వాళ్ళు గౌరవించుంటే, హిందూ మతాన్ని కానీ మిగతా మతాలను వాళ్ళు గౌరవించుంటే ఎందుకు వాళ్ళకి ఈ రోజు ఈ పరిస్థితి వస్తుంది? అంటే రోజా గారు మాట్లాడిన విధానం బట్టి ఆవిడ అలా కౌంటర్ వేశారు కాబట్టి నేను ఇలా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు భగవంతుడు ఎలాంటి తప్పులు చేస్తే ఎవరిని ఎలా శిక్షించాలనేది భగవంతుడు చూసుకుంటాడు, ప్రజలు చూసుకుంటారు. భగవంతుడి కన్నా గొప్ప వాళ్ళు ప్రజలకి వీళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వైసీపీ పార్టీని 151 నుంచి 11 కుదించారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని చెప్పి ఎవరైతే పిచ్చి ప్రాణాలు పేలారో వాళ్ళు ఈ రోజు అసెంబ్లీ గేట్ వరకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. రోజా గారిని తెలుగుదేశం పార్టీ తీసుకోదు, బీజేపీ తీసుకోదు, జనసేన ఎట్టి పరిస్థితులు తీసుకోదు. ఆవిడకున్న ఏకైక మరి పార్టీ వైసీపీ పార్టీ. ఆవిడ రాజకీయం తప్పితే ఇంకేం రాదు. సినిమాల్లో అప్పుడు ఎవరు కాంపిటీషన్ లేదు కాబట్టి ఆవిడ హీరోయిన్ గా వెలుగొందారు. అవకాశాలు వచ్చాయి. చిరంజీవి గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు మంచి మంచి అవకాశాలు కల్పించారు, ప్రోత్సహించారు. ఆవిడ కూడా పాపం మూవీ స్టార్టింగ్ లో పాపం కొన్ని విభిన్నమైన పాత్రలు చేయాల్సి వచ్చింది ఆవిడ పరిస్థితులను బట్టి. సో ఇదంతా కూడా అప్పుడు కాంపిటీషన్ లేదు కాబట్టి ఆవిడ సక్సెస్ అయింది. ఈ రోజు ఆవిడ రాజకీయం తప్పితే మరో దారి కనిపించడం లేదు. కాబట్టి రోజా గారు వైసీపీ పార్టీని వెనకేసి రావడం, పవన్ కళ్యాణ్ గారు తిడితేనే ఆవిడకి ఒక మైలేజ్ వస్తుంది అనుకోవడం, ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియలు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతమంది ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని కుట్రలు పన్నినా ఆయనకి రాజయోగం పట్టింది.
ఈ రాజయోగాన్ని ఆయన దుర్వినియోగం చేసుకోవడం లేదు. ప్రజలకి ఎంత మేరకు మేలు చేయాలో అంతవరకు మేలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ఎక్కడైనా భూదందాలు జరిగినా, ఎక్కడ ఎవరు ప్రజలకు ఇబ్బందులు పెట్టినా కూటమి నాయకులను కూడా ఉపేక్షించనని చెప్పి ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ పార్టీ పెట్టి 10 ఏళ్లలో ఏ రోజైనా ఏ పార్టీ నాయకుడి మీదైనా ఆయన చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? గౌతమ్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నట్టుగానే తీసుకుని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. దువ్వాడ శ్రీనివాస్ కి కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేయకుండానే ఎమ్మెల్సీకి అవకాశం కల్పించినటువంటి ఇప్పుడు సస్పెండ్ చేశారు పరిస్థితి. కదా. దువ్వాడ శ్రీనివాస్ ని ఎందుకు సస్పెండ్ చేశారండి? ఆయన ఆఫ్ ద రికార్డ్ లోకేష్ గారిని, టీడీపీని, అలాగే ఎండిఏ కూటమిని ప్రశంసిస్తున్నారని చెప్పి ఆయన వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు సస్పెండ్ చేశారు తప్పితే దువ్వాడ శ్రీనివాస్ వైవాహిక జీవితం గురించి కానీ, లేకపోతే ఏదైతే ఇష్యూ నడిచిందో, ఎవరైతే ఆడపిల్లల పాపం బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని బతిమలాడుకున్నారో ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆ రోజు ఎందుకు వెనకేసి వచ్చారు? ఫ్యామిలీ అంశాలు తీసుకొస్తే అది వేరే రకంగా వాళ్ళు మాట్లాడతారు. ఎందుకు అలా కాదండి. అదే అంటే నేను అది అంటుంది పర్సనల్ ఇష్యూకి రాజకీయాలకి ముడిపెట్టడం అనవసరం కదా బాబు. కరెక్టేనండి. నేను అంటుంది ఆ రోజు ఎలాంటి రెస్పాన్స్ లేదు, కానీ మేము మాత్రం జనసేన పార్టీ తరఫున